సో ఇంకా ఫైనల్లీ టైం అయితే వచ్చేసింది మన హెయిర్ కి అయితే బై బై చెప్పడానికి 0 లెవెల్లో ట్రిమ్ చేసేద్దాం అనుకుంటున్నాను మొత్తం హెడ్ అంతా. ఎందుకంటే పర్లేదు గోకేద్దాం. పోయింది మామ, నా హెయిర్ అంతా పోయింది. నా కళ్ళ ముందే ఎంత హెయిర్ పోయిందంటే. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూర్లో మామ. నాకు తెలుసు మీరు థంబ్నెయిల్ చూసి అయితే ఖచ్చితంగా షాక్ అయిపోయి ఉంటారని. సో ఏం లేదు మామ, ఈ రోజు అయితే హెడ్ షేవ్ చేసేస్తున్నాను అనమాట. కంప్లీట్ షేవా లేదా ట్రిమ్మా అనేది నాకైతే ఇంకా డౌట్ గానే ఉంది. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది ఏంది మందలేందని, ఎందుకు ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తా ఉంటే మీకు అర్థమవుతూ ఉంటది. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మామ హరి అయితే లేడనమాట, ఇంటికి వెళ్ళిపోయాడు. లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు మీరు. సో అందుకని నేను ఒక్కడనే రైస్, పప్పు కూర అండ్ ఆల్సో ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నాను అనమాట. చూపిస్తా చూడండి మీకు. ఇది బాయిల్డ్ ఎగ్స్, ఇది పప్పు కర్రీ అండ్ ఇది వైట్ రైస్ అనమాట. చాలా తక్కువ పెట్టుకున్నాను నేనైతే, నాకు ఒక్కడికే కదా అందుకని. సో ఈరోజు ఇవంతా క్లీన్ చేద్దాం అనుకున్నాను మామ, కాకపోతే ఫుల్ వర్క్ ఉండేసరికి అసలు ఏం చేయలేకపోయాను. చూడండి అంత గందరగోళంగా ఉంది మొత్తం రూమ్ అంతా. ఎక్కడ పడితే అక్కడ పడే సామాన్లు అండ్ నా కంపెనీ సామాన్లు అయితే ఇంకా చెప్పబడలేదు. మొత్తం రూమ్ అంతా అయ్యే ఉంటాయి అనమాట హాల్లో. సో చూద్దాం, దీనికి కూడా ఏదో ఒక రోజు ముహూర్తం పెట్టి మొత్తం క్లీన్ చేద్దాము. సో మెయిన్ టాపిక్ లోకి వస్తే మామ, ఈ రోజు హెడ్ అయితే షేవ్ చేసేస్తున్నాను అనమాట ఫుల్ గా. అంటే గుండు బాస్ అయిపోతున్నాను అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. గుండు బాస్. ఇప్పటికే టైం వచ్చి ఈవినింగ్ 5 అయిపోయింది అనమాట. ట్రిమ్మర్ కూడా ఛార్జింగ్ పెట్టేస్తున్నాను మార్నింగ్ నుంచి. షేవ్ చేసేద్దామని ఆల్మోస్ట్ డిసైడ్ అయితే అయిపోయాను. ఈ లెవెల్లో 0 లెవెల్లో ట్రిమ్ చేసేద్దాం అనుకుంటున్నాను మొత్తం హెడ్ అంతా. మెయిన్ రీజన్ ఏంటంటే నేను హెయిర్ తీసేయడానికి మెయిన్ వచ్చి హెయిర్ ఫాల్ అనమాట. నాకైతే హెయిర్ ఫాల్ భయంకరంగా అవుతుంటది. నా కళ్ళ ముందు ఇక్కడ ఉండాల్సిన హెయిర్ లేని ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. అదే అనమాట నాకు మెయిన్ ప్రాబ్లమ్. చూడడానికి అయితే బాగానే ఉందని నాకు తెలుసు మామ, కాకపోతే నాలో నేను చాలా ఏమంటారు ఇన్సెక్యూర్ గా ఉన్నాను అనమాట నిజం చెప్పాలంటే. అంటే బయటికి వెళ్ళాలన్నా కానీ నేను క్యాప్ వేసుకొని పోవడం, వీడియో షూట్ చేసుకునేటప్పుడు కూడా చాలా సార్లు సర్దుకుంటా ఉంటాను అనమాట. వీడియోలో మంచిగా కనిపిస్తుందా లేదా, నీట్ గా ఉందా లేదా అని. సో ఈ డిసిషన్ తీసుకోవడానికి మామ నేనైతే చాలా ఆలోచించాను. నిజంగా చేద్దామా వద్దా, మా నాన్నకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను, మా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికి చెప్పాను అనమాట. వాళ్ళు కూడా ఎందుకురా నీకు అంతేమీ హెయిర్ ఫాల్ అవ్వలేదు కదా, ఎందుకు ఉండొచ్చు కదా అనే చెప్పారు. ఒకసారి అయితే ట్రై చేద్దాము, నచ్చితే కంటిన్యూ చేద్దాము, లేదంటే మళ్ళీ పెంచేసుకుందాం. మహా అంటే ఒక 1 month 2 months లో మళ్ళీ హెయిర్ గ్రో అయిపోద్ది కదా. సో అదే ఆలోచనలో నేను ఈ రోజు ఈ డిసిషన్ తీసుకున్నాను అనమాట. హెయిర్ అయితే ట్రిమ్ చేసేద్దాం. దానికంటే ముందు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి మామ, మెయిల్స్ కొన్ని వేయాలి కంపెనీకి. సో అదయ్యాక వితౌట్ గుండు మామ కొన్ని ఫొటోస్ తీసుకుని తర్వాత మనం ట్రిమ్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ మనకి తేడా తెలియదు కదా ఎలా ఉంది ఏంది అని. సో కొన్ని తీసేసుకున్నాం ఫొటోస్, వీడియో తర్వాత కంటిన్యూ చేస్తాం. సో ఇంకా ఫైనల్లీ టైం అయితే వచ్చేసింది మామ మన హెయిర్ కి అయితే బై బై చెప్పడానికి. లాస్ట్ టైం చూసుకోండి, నేను లాస్ట్ టైం చూసుకున్నాను, ఫొటోస్ కూడా మంచిగా తీసుకున్నాను. కానీ నిజంగా హెయిర్ అయితే మిస్ అవుతాను మామ ఖచ్చితంగా, అది మాత్రం. సో కొత్త లుక్ ట్రై చేద్దాం. అసలుకి నాకైతే చాలా కొత్తగా ఉందన్నమాట నిజం చెప్పాలంటే. ట్రిమ్మర్ కూడా రెడీ, గోకేద్దాం. మీరు రెడీ అనుకుంటున్నాను. సో గోకేద్దాం. అద్దం కావాలి ఒకటి ఖచ్చితంగా, అద్దం తెచ్చుకుందాం. సో అద్దం కూడా రెడీ అనమాట. నిజంగా చాలా కొత్తగా ఉంది అండ్ ఆల్సో లైట్గా భయంగా కూడా ఉందన్నమాట. అంటే గుండేసుకొని బయటకు వెళ్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన ఎక్కువ ఉందన్నమాట నాకైతే ఇప్పుడు ప్రెసెంట్. పర్లేదు గోకేద్దాం. సేమ్ ఈ లెవెల్ చేసేస్తాను మా మొత్తం. ఎలా ఉంది మామ చెప్పండి? ఇప్పుడు కూడా బాగానే ఉన్నాను నిజం చెప్పాలంటే. సో ఇంకా కట్ చేసాం కాబట్టి కంటిన్యూ చేసేద్దాం. పుష్పలో ఒక సీన్ ఉంటది కదా, గంగమ్మ తల్లి జాతరలో ఆ ఫైట్ జరగద్ది, వాళ్ళకి గుండు కొట్టేస్తారు కదా, సేమ్ అలా ఉన్నా అనమాట. సో పూర్తి కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. నాకైతే ఇప్పుడే కొంచెం ఎక్కువ ఇన్సెక్యూరిటీగా ఉంది, సగం మొత్తం తీసేసాను. నేనేదో వీడియో కోసం అయితే చేయట్లేదు మామ, ఇలా నిజంగా నేను అలా ఫీల్ అవుతున్నాను కాబట్టి తీసేస్తున్నాను అనమాట హెయిర్ అయితే. సో అంతా తీసేసాక వీడియో కంటిన్యూ చేస్తాను.
ఇదే అనమాట మామ, మొత్తం మన హెయిర్ అయితే వచ్చింది. మొత్తం అయితే మన ట్రిమ్మర్ అయితే షేవ్ చేసేసాను. సో మీకు లుక్ చూపిస్తాను చూడండి ఎలా కనిపిస్తున్నాను ఇప్పుడు. ఎవరు అనుకోబాకండి, నేనే అనమాట. ఇదే మన కొత్త లుక్. ఇంకా రాబోయే వీడియోస్ లో ఇదే లుక్ లో అయితే కనిపించబోతున్నాము. సో మీకు ఎలా అనిపించింది, నేను తీసుకున్న డిసిషన్ కరెక్టా కాదా అనేది కూడా కమెంట్ చేయండి ఖచ్చితంగా. హెయిర్ ఉంచుకుంటే బాగున్నానా లేకుండా ఉంటే బాగున్నానా అని. నాకు తెలుసు చూడడానికి అయితే కొత్తగా ఉంటుంది. నేను కూడా ఇప్పుడే వీడియో చూశాను అండ్ ఆల్సో ఫొటోస్ కూడా చూశాను. చాలా కొత్తగా ఉన్నాను అనమాట, చాలా విచిత్రంగా ఉన్నాను నిజం చెప్పాలంటే. నాకే అలా ఉందంటే మీకు అయితే విచిత్రంగా అనిపిస్తుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది. కరెక్ట్ కూడా తీసుకున్నాను లేదో కూడా తెలియదు నాకైతే. ఒక ఘాటు కూడా పెట్టేసుకున్నాను వెనకాల. పోయింది మామ, నా హెయిర్ అంతా పోయింది. నా కళ్ళ ముందే ఎంత హెయిర్ పోయిందంటే, ఇది కాదు హెయిర్ ఫాల్ రూపంలో, అయితే లెక్క కూడా పెట్టలేము, అంత హెయిర్ పోయింది అనమాట నా కళ్ళ ముందే. ఇదైతే నా చేతిలో నేను చేసుకున్నా మామ. ఇప్పుడైతే నీట్గా ఫ్రెష్ అయిపోయాను అనమాట. నీట్గా గుండు కూడా కొట్టేసుకున్నాను నేనే ట్రిమ్మర్తో. చూసారు కదా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకు తెలుసు మీరు నేను జానీ సిన్స్ లాగా ఉంటారని కామెంట్ చేయబోతున్నారు. దాంట్లో కొంతమంది అయినా కమెంట్ చేయబోతున్నారు ఖచ్చితంగా. ఆ విషయం అయితే నాకు తెలుసు. పర్లేదు, అన్నిటికీ రెడీ అయ్యి నేను గుండు కొట్టించుకున్నాను అనమాట. సో ప్రాబ్లం లేదు. మీకు ఏమనిపిస్తుంది కమెంట్ చేయండి, నేను అంతా స్పోర్టివ్గానే తీసుకుంటాను. నాకైతే ప్రశాంతంగా ఉంది. కాకపోతే చిన్న హెసిటేషన్ ఏంటంటే, బయట అడుగు పెడితే అందరు ఎట్లా చూస్తారన్న ఒకే ఒక క్వశ్చన్ అయితే ఉందన్నమాట. సో ఏం కాదు, ఒక 2 రోజులకు అలవాటు అయిపోద్ది. సో హెయిర్ లేకపోతే ఇన్ని అడ్వాంటేజ్లు ఉంటాయని నాకు తెలియదు మామ. దాంట్లో ఫస్ట్ వచ్చి షాంపూ బాగా మిగిలిపోద్ది అనమాట. ప్రతిసారి 2 టైమ్స్ చేసేవాడిని నేను ఇంత షాంపూ వేసుకొని మొత్తం కడిగేసాను అనమాట తలంతా. 4 months పైన అయింది నేను డైలీ బ్లాగింగ్ స్టార్ట్ చేసి. ఎప్పుడు ఇంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వలేదు. ఒక వీడియో చూశాను నిన్న, నేను షూట్ చేసుకున్న వీడియోనే. అది మాక్సిమం నేనైతే పెట్టను. సో ఆ వీడియో చూసి నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఎందుకు అంత ఇన్సెక్యూరిటీగా ఉండడము, మొత్తంగా తీసేస్తే పోద్ది కదా. ఉంటే ఫుల్గా ఉండాలి, లేదా మొత్తం ఉండకూడదు. అదే పాలసీతో ఉన్నాను అనమాట. అందుకే ఇట్లా చేసుకున్నాను. అదే మెయిన్ రీజన్, ఇంకైతే ఏం లేదు. నేను రాత్రి పడుకునే ముందు కూడా చాలా వీడియోస్ చూసాను అనమాట. హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేయాలని కాదు, ఆ రోజులన్నీ పోయాయి, ఇంతకుముందు హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేయాలి అని చాలా వీడియోస్ చూసాను, అప్లై కూడా చేశాను. నాకైతే ఏది వర్కౌట్ అవ్వలేదు. సో నిన్న రాత్రి ఏం వీడియోస్ చూసానంటే, నా అలాగే సఫర్ అయ్యే వాళ్ళు ట్రిమ్ చేసుకునే వీడియోస్, అంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీని దాటి బయటకు వచ్చిన వీడియోస్ అన్ని చూసాను అనమాట. సో వాళ్ళని చూసాక నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకని ఇంత డిసిషన్ తీసుకున్నాను. అది ఇంకో సెకండ్ రీజన్ అనమాట. హెయిర్ ఫాల్ అయిపోవడానికి రీజన్స్ 2-3 అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చి జెనెటిక్స్. మొత్తం దాని మీద బ్లేమ్ చేయను, అదొక 50% పార్ట్ అయితే హెయిర్ ఫాల్లో ప్లే చేసింది. ఇంకో 50% ఏంటంటే నా ట్రావెల్, బయట ఫుడ్, వాటర్ చేంజ్, మొత్తం పొల్యూషన్, సరిగ్గా నేను కేర్ తీసుకోకపోవడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకో 50%లో. సో ఇట్లా వీడియో స్టార్ట్ చేయడం వల్ల నా ఇన్సెక్యూరిటీ ఇంకా ఎక్కువ అయిపోయింది. సో దాన్ని నేను ఓవర్కమ్ చేశానని నేను అనుకుంటున్నాను. సో ఇలా మీ ముందుకు నేను వచ్చి మాట్లాడుతున్నా అన్నా కూడా అది నాకు పెద్ద అచీవ్మెంట్ అనమాట. సో పర్లేదు, ఇంకా బయటికి వెళ్తే అది ఇంకో పెద్ద అచీవ్మెంట్ అవుద్ది. అందరి ముందు వితౌట్ క్యాప్తో వెళ్తాను అనమాట. క్యాప్ వేసుకొని పోతే మళ్ళీ సేమ్ రొటీన్, క్యాప్ లేకుండానే పోతాను బయటికి. సో నేను చెప్పేది అయితే ఒకటే మామ, నా వీడియోస్ అబ్బాయిలు కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను ఒకటే చెప్తాను అనమాట, మీకు కానీ హెయిర్ ఫాల్ అవుతుంటే కేర్ తీసుకునే పని ఇప్పుడే తీసుకోండి. ఫుల్గా హెయిర్ ఫాల్ అయిపోయాక ఏం చేయలేము, నా పరిస్థితి అవద్ది. ఒకవేళ నా స్టేజ్లో మీరు ఉంటే షేవ్ చేసేసుకోండి, లేదా ట్రిమ్ చేసేసుకోండి నేను చేసుకున్నట్టు. చూస్తే ఏముంది మామ, బయట ఒక 2 days చూస్తారు, లేదా 1 day చూస్తారు, లేదా వారం చూడండి, ఏమైంది మహా అయితే. మన హెయిర్, మన గుండు మనం కట్ చేసుకున్నాం, వాళ్ళెవరు అడగడానికి. సో అంతే కదా, మంచి షేప్లో ఉందన్నమాట. సో అదనమాట ఈరోజు వీడియోలో మందల. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలానే నా గుండు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం, మళ్ళా బై.